అలాగే మనం ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలా. ఫలానా పార్టీకి ఓటు వేస్తున్నాము అంటే ఆ పార్టీ నాయకుడిని చూసి ఓటు వేయాలా, ఆ నాయకుడు మంచి వ్యక్తా కాదా అని ఆలోచించాలా. ఫలానా నాయకుడిని చూసి ఓటు వేయాలి తప్ప మోసం చేసే నాయకుడిని కానీ అబద్ధాలు ఆడే నాయకుడిని కానీ మనం ఒక్కసారి ఓటు వేస్తే అది మళ్ళీ మనకు 5 ఏళ్ళ వరకు అది బాధగానే ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. ఒక్క విషయం అయితే నేను గట్టిగా చెప్పగలను, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఈ వ్యవస్థ మారాలి, ఈ సమస్య మారాలి, భ్రష్టు పట్టిన రాజకీయాలు మారాలి. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి అవ్వకు ప్రతి తాతకు గట్టిగా ప్రతి సోదరుడికి కూడా హామీ ఇస్తున్నా, తప్పకుండా మన పరిపాలన అయితే వస్తుంది. మన దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని మాత్రం గట్టిగా చెప్తాను. రాముడి పరిపాలన అయితే మనం చూడలేదు కానీ రాజన్న సువర్ణయుగం అయితే మనం చూడగలిగాము. మళ్ళీ తిరిగి 2 ఏళ్ల తర్వాత మన రాజన్న సువర్ణయుగాన్ని తెచ్చుకున్నాను మాత్రం గట్టిగా చెప్పగలను. కష్టం అనిపించే, బాధ అనిపించిన, ఇక్కడికి వచ్చిన ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాత్రం అన్నను త్యాగం చేసిన తమ్ముల అన్నను నేనై వస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో, తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా. పిడుగు వంటి ఆ మరణ వార్త విని